విజయనగరం జిల్లా అశోక్ బంగ్లా నందు మీడియా సమావేశంలో బంగారరాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారు. అలజడి సృష్టించేందుకు, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక కోటి మంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇక గో మరణాలపై తప్పుడు ప్రచారం, గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ నేడు కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవం. గోశాలలోని ఆవులు వృద్ధాప్యం, డెలివరీ సమయంలో వ్యాధులతో నెలకు సగటున 10 ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయి. అందరికీ నమస్కారం. తిరుపతి దేవస్థానం ఓ పవిత్రమైనటువంటి పుణ్యస్థలం. కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం పూజిస్తూ ఉంటారు. అలాంటి దేవాలయాన్ని అపవిత్రం చేయాలనే ఉద్దేశంతో భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి దేవస్థానంలో 100 ఆవులు చనిపోయాయని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈయన గత ప్రభుత్వం టైంలో అదొక నల్లరాయి, ఒక చెప్పి సిరితే ఏమైపోద్ది అని చెప్పి మాట్లాడే ఈయన ఈరోజు తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడడం చాలా దురదృష్టకరం. మళ్ళీ అసత్య ప్రచారాలకి తెరలేపుతూ ఉన్నారు. అక్కడ 2660 ఆవుల్ని జియో ట్యాగింగ్ చేస్తూ 260 మందిని వాటి పోషణ నిమిత్తం టీటీడీ బోర్డు నియమించడం జరిగింది. గతంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి అలాగే బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత అన్ని రకాల వసతులు తిరుపతిలో కల్పిస్తూ ఎటువంటి అపవిత్రతకు గురి కాకుండా ఉండడం కోసం అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటూ నిత్యం పర్యవేక్షిస్తూ తిరుపతిని అంగరంగ వైభవం